Hey guys, now in this video we are going to discuss about the modern physics. ఓకేనా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద లైట్ థియరీరా. ఇందులో మనకి ఏముంటుందంటే లైట్ అండ్ అసలు ఆ లైట్ ఎలా ప్రాపగేట్ అవుతుంది అండ్ అసలు ఎలా ఉంటుంది అనేది ఆల్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ యూనిట్. నౌ ఇన్ దిస్ వీడియో, సో in the last video we have discussed about the magnetism, about that, right? Now light గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట. సో అసలు లైట్ అంటే ఏంటిదిరా? ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసామా కాదంటారా? అఫ్ కోర్స్ లైట్ ఇప్పుడు సన్లైట్ ఉంటేనే కదా మనం అన్నీ చూసేది. అదే ఈవినింగ్ నైట్ సన్ ఉండడు, అప్పుడు మనం చూస్తామా? ఆర్ ఏబుల్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్? సో లేదు కదా. సో లైట్ అంటే ఏంటంటే అది ఒక విజిబుల్ పార్టికల్, అంటే ఒక ఏమైనా కనిపించేలాగా చేశారు అంటే లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టు వ్యూ అన్ ఆబ్జెక్ట్. దేనైనా చూడడానికి మనము ఈ లైట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో లైట్ థియరీస్ ఉంటాయి అన్నమాట కొన్ని. ఏంటి అసలు లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇందులో పార్టికల్స్ ఏంటి అని కొంత సైంటిస్టులు ఉంటారు అనమాట. సో ఫస్ట్ థియరీ వచ్చేసి న్యూటాన్స్ పార్టికల్ థియరీ. అంటే కొన్ని టైనీ పార్టికల్స్ అనేది ట్రావెల్ అవుతాయి అన్నమాట త్రో ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఆర్ ఎల్స్ ద లైట్ సోర్స్ ఎమిట్స్ అ టైనీ పార్టికల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఎవరు? మన సూర్యుడు. ఓకేనా. ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సన్ గైస్, సో ఏంటి ఆల్ ద డైరెక్షన్స్గా మనకి ఆ పార్టికల్స్ అనేది ఎమిట్ చేశాడు. సో దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు సీ ద లైట్, రైట్? అదేరా, ఏం లేదు, ఒక సోర్స్ ఉండాలన్నమాట. ఓకేనా. అది టైనీ పార్టికల్స్ని ఎమిట్ చేయడం వల్ల ఆల్ డైరెక్షన్స్ వల్ల మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద న్యూటాన్ పార్టికల్ థియరీ అన్నమాట. సో ద సెకండ్ థియరీ ఈజ్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. ఇది ఎవరు? హ్యూజెన్ అనే సైంటిస్టు తాత డిస్కవర్ చేసినాడంట. సో ఇదేంటి? ద లైట్ రిక్వైర్డ్ ఏ మీడియం టు ఎమిట్ ద లైట్. సో ఒక మీడియంకి ఎంత లైట్ ఎమిట్ చేయాలి అని తెలిసినప్పుడు ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని మనము ఈ వేవ్ థియరీ ఆఫ్ లైట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే ఏంటి? మ్యాక్స్వెల్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటే తెలుసారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది ఈ థియరీలో డిస్కస్ చేస్తాము. అంటే ఏంటి? మ్యాక్స్వెల్ డిస్కవర్ చేసినాడు అన్నమాట దాని గురించి. సో ద లైట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నమాట ఈ థియరీలో. సో ఇదంతా వదిలేస్తే మనకు క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి డ్యువల్ నేచర్ ఉంటుంది. అంటే ద లైట్ అప్రోచ్ ద లైట్ వేవ్ ఇన్ నేచర్, డైరెక్ట్గా నేచర్లో ఉంటుంది అన్నమాట మనకి. అంటే ఇదంతా ఏం అడగరు, బట్ జస్ట్ నోయింగ్ ద థింగ్స్, రైట్? కమింగ్ టు ద పిక్చర్, ఇక్కడ నుండి మనకు అసలైన టాపిక్స్ దిగుతాయి అన్నమాట. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఒక మీడియా పైన, లైక్ ఎనీ మీడియా, ఇక్కడ తీసుకోండిరా, నేను అనేది ఇక్కడ ఒక మీడియా లాగా కన్సిడర్ చేసుకున్నాను. ఓకేనా. ఎప్పుడైతే లైట్ అనేది దీనిపైన ఫాల్ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే లైట్ అనేది, నేను రాస్తాను చూడండి. సో ఎప్పుడైతే మనకి లైట్ అనేది దీనిపైన ఇట్లా ఫాల్ అవుతుందో ఒక మీడియం పైన, ఐదర్ ఇట్ మే బి ఎనీథింగ్, ఓకే, ఇట్ విల్ రిటర్న్స్ ద సేమ్ మీడియం వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ మీడియం. ఈ మీడియంలో నుండి మళ్ళీ ఇలానే రిటర్న్ అయ్యి, అంటే ఇంకా వేరే మీడియంలోకి ఏం ఎంటర్ కాకపోతే దాన్ని మనము రిఫ్లెక్షన్ అని అంటాము. ఓకేనా. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక మీడియం, ఇన్సిడెంట్ రే ఇందులో నుండే వెళ్తుంది కానీ బట్ రిఫ్లెక్ట్ అయితే అవుతలేదు కదరా. అంటే రిటర్న్స్ ఇన్ టు ద సేమ్ మీడియం వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ మీడియం, ఇంకా వేరే మీడియంలోకి వెళ్ళదన్నమాట. సో ఇక్కడ డెల్టా అనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అన్నమాట. ఓకేనా, ఇంత ఉంటుంది. సో ఇది అనేది రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఇన్సిడెంట్. సో దట్స్ వాట్ అన్నమాట. ఏం లేదురా, ఒక మీడియం పైన ఎప్పుడైతే లైట్ వాళ్తుందో అది అదే వేలో వెళ్ళాలి, మళ్ళీ రిఫ్లెక్ట్ అంటే మళ్ళీ వస్తే అదే సేమ్ మీడియంలో నుండే రావాలి వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ మీడియం. సో దట్స్ అబౌట్ దిస్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో కమింగ్ టు ద రిఫ్రాక్షన్ అంటే ఏంటి అక్క అంటే, ఎప్పుడైతే ఏదైనా మీడియా పైన లైట్ అనేది పడుతుందో అంటే లైక్ ఇట్ పాసెస్ త్రూ ద మీడియం using like with some deviation
అండ్ అంటే ఇంకో ఇక్కడ రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియం, ఇక్కడ చూసుకో రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం, అంటే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి, అంటే ఒక మీడియా నుండి ఇంకొక మీడియంకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్స్ అబౌట్ రిఫ్రాక్షన్ అనమాట, విత్ సమ్ డీవియేషన్. ఓకేనా, విత్ సమ్ డీవియేషన్, దాన్ని మనం ఇక్కడ ఉన్నదాన్ని ఎమర్జింగ్ రే అని అంటాము. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్ బికమ్స్ 90 degrees ఈజ్ నోన్ యాజ్ అ క్రిటికల్ యాంగిల్. అంటే ఏంటంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఉంటుంది కదరా, లైక్ ఇది ఒక రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇక్కడ చూసుకోండి ఇది ఒక రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనుకోండి, అది అనేది ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ విచ్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్ బికమ్, ఎప్పుడైతే 90 degrees ఉంటుందో, ఓకేనా, ఆ రిఫ్రాక్టెడ్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కి మనకి 90 degrees ఉంటుందో, దెన్ అప్పుడు మనము ఆ యాంగిల్ మనం క్రిటికల్ యాంగిల్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి స్నెల్స్ లా అంటే ఏంటి అంటే μ2/μ1 ఈక్వల్స్ టు sin I బై sin R. ఓకేనా, 1 μ ఈక్వల్స్ టు 1/sin C అనమాట. ఇంకో ఈ ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోండి స్నెల్స్ లా అంటే. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీనిపైననే లైట్ అనేది బేస్ అవుతుంది. మీరు ఒకవేళ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తీసుకున్నా కూడా, లైక్ లిటరల్లీ ఐమ్ సేయింగ్ దట్ ఇఫ్ ఎనీ ఈసీ ఆర్ ఈసీ పీపుల్కి వస్తుంది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో, అసలు ఆప్టికల్ వేవ్లో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. నేను ఏం చెప్తున్నా, లైట్ అనేది లైక్ నేను జనరల్గా చెప్తున్నారా, లైట్ ద్వారా మనం బిట్స్ని ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తున్నాము. సో ఆ లైట్ ద్వారా ఎలా వెళ్తుంది అక్క ఇన్ఫర్మేషన్ అంటే, బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ అనమాట, బేస్డ్ ఆన్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ పైన మనకు లైట్ అనేది ఆ మీడియాలో, ఆ గైడెడ్ మీడియంలో, అంటే లైక్ ఒక వైర్లో వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాము. సో ఎప్పుడైతే ఒక లైట్ రే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియం, ఇది చూసుకోండి డెన్సర్ మీడియం అనుకోండి, ఇది రేరర్ మీడియం అనుకోండి. సో ఎప్పుడైతే ఒక లైట్, ఓకేనా, లైట్ అనేది డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వెళ్తుందో, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బియాండ్ ద క్రిటికల్ యాంగిల్. అంటే ఇక్కడ ఇది ఇన్సిడెంట్ యాంగిల్ కదరా, మన క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి 90 degrees కదా. సో ఇంతకంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి మోర్ దాన్ 90 degrees. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేది, అంటే ఇందులోకి వచ్చేది అంటే ఏంటిది, రేరర్ మీడియంలోకి వచ్చేది 90 degrees ఉందనుకోండి, అంటే 90 degrees కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి హిన్స్ ద రే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ రిఫ్రాక్టెడ్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఇట్లా పోయేది మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో దట్స్ అబౌట్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏం లేదురా, ఒక వేవ్ అనేది, ఒక లైట్ రే అనేది ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వెళ్తుందో, అంటే అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది కదరా, అది అంటే బియాండ్ ద క్రిటికల్ యాంగిల్, అంటే 90 మన క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి 90 degrees కంటే 90 degrees ఉండడం, బట్ 90 degrees కంటే బియాండ్ అంటే దానికి తర్వాత, అంటే దానికి మించిన దానికంటే ఎక్కువ ఉండడాన్ని. అండ్ అప్పుడు ఏమవుతుందంట, ఆ యొక్క యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, వేరే మీడియంలోకి వస్తే మనం రిఫ్రాక్షన్ అని అన్నాం కదా ఇవరిదాకా, సేమ్ మీడియంలోకి వెళ్తే రిఫ్లెక్షన్, వేరే మీడియంలోకి ఎంటర్ అయితే రిఫ్రాక్షన్. ఆ రిఫ్రాక్షన్ యాంగిల్ కూడా, రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా 90 degrees కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది అనేది మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, టోటల్గా ఇంటర్నల్గా రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట, దట్స్ అబౌట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇదేంటి OFC అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏరా. ఇట్లా మనకి 2 గైడెడ్ మీడియం, ఇట్లా 2 వైర్స్ ఉందనుకోండి, ఇట్లా 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 వెళ్ళి మళ్ళీ ఇట్లా లైట్ అనేది ఇట్లా పోతుంది అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి, అదొక కేబుల్, ఓకేనా, అందులో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, విచ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, బట్ దాట్ కెన్ బి లైక్ ఏ ప్రిన్సిపల్ పైన, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పైన. ఓకేనా, ద లైట్ ట్రాన్స్ఫర్డ్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్, ఎనర్జీ అనేది తక్కువ యూజ్ చేసుకొని మనకు లైట్ ఎనర్జీలో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అది దేనిపైన అంట, దాని ప్రిన్సిపల్ దేనిపైన వర్క్ అవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో కోర్ అంటే లోపల, లైక్ ఆప్టికల్ ఫైబర్ మనకి ఎట్లుంటుందిరా, ఓకేనా.
సో ఇట్లుంటుంది కదా, లైక్ ఒక వైర్, అది కూడా ఒక కైండ్ ఆఫ్ వైర్. అది నేను ఇక్కడ ఏం రాయలేదు, బట్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ వైర్ అన్నమాట. సో ఏంటి అంటే కోర్ అంటే మధ్యలో సెంటర్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్, అందులోనే మనకు డేటా అయినా లైట్ అయినా డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1.7 ఉంటుంది అనమాట. అది ఎట్లా గ్లాస్ ఆర్ ప్లాస్టిక్తోని తయారవుతుంది అనమాట. అవుటర్ మోస్ట్ లేయర్ అనేది ఫిజికల్ డ్యామేజెస్ నుండి తగ్గించడానికి అంటే ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. అవుటర్ మోస్ట్ లేయర్ అదేంటి, బ్లాక్ కోటెడ్ షీట్, మీకు గూగుల్లోకి వెళ్ళి కొట్టాను అప్పుడు వస్తుంది. సో ఇంకేంటి అట అంటే లైక్ క్లాడింగ్ సెక్షన్ ఉంటుంది. ఏంటి లైట్ అనేది ఎస్కేప్ అంటే అందులో 2-3 సెక్షన్స్ ఉంటాయిరా, కానీ కోర్లో అంటే నేను ఇంతకుముందు డ్రా చేశాను కదా కోర్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనమాట. సో లైట్ అనేది ఇందులో ట్రాన్స్మిట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ షీటింగ్ ఉంటుంది అనమాట, షీల్డెడ్ ఉంటుంది లైక్ ఇట్లా. ఆ వైర్ అనేది ఇట్లా షీల్డ్ అయి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇదేంటిది, ఈ బ్లాక్ కలర్ షీల్డెడ్ వర్షన్ అంటే ఫిజికల్ డ్యామేజెస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి. ఇందులో లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అది కోర్ సెక్షన్లో, అది గ్లాస్తోనన్నా ప్లాస్టిక్తోనైనా తయారవుతుంది. అందులోనే ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకా ఇది క్లాడింగ్ సెక్షన్ అనమాట. ఈ క్లాడింగ్ సెక్షన్లో ఈ లైట్ అనేది ఈ కోర్ సెక్షన్ నుండి బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. డస్ నాట్ అలో ద లైట్ అవుట్ ఆఫ్ ద కోర్. అది వాట్ అబౌట్ దిస్ లైక్ టోటల్ అదే ఆప్టికల్ ఫైబర్ అన్నమాట. ఏంటి ప్రిన్సిపల్, అది ఆప్టికల్ ఫైబర్ అంటే మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గుర్తురావాలి అంతే, ఓకేనా. ఎస్, ద ఎబిలిటీ ఆఫ్ ద ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ ద న్యూమరికల్ అపేచర్, ఓకేనా. μ1 అండ్ μ2 న్యూమరికల్ అపేచర్ అంటే అండర్ రూట్, ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, μ1² మైనస్ μ2², ఓకేనా. నవ్ వీఆర్ మూవింగ్ టు ద ఈన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఫోటో అంటే ఏంటిది, లైట్. ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్, అంటే లైట్ వల్ల ఎలక్ట్రాన్ అనేది ఎట్లా ఎమిట్ అవుతుంది అనేది మ్యాటర్ అన్నమాట. సో ఈన్స్టీన్ తాత మనకి ఏం చెప్తుండంట అంటే వెన్ ఏ ప్రోటాన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ మెటల్ సర్ఫేస్ ద ఎంటైర్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఏ సింగిల్ ఎలక్ట్రాన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆటమ్ ఇన్ అ మెటల్. సో మీరు ఈడొక మెటల్ సర్ఫేస్ తీసుకోండిరా, ఓకేనా. ఇక్కడ సన్ను తీసుకోండి, ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ లైట్ వచ్చి ఇట్లా దీనిపైన మెటల్ పైన పడుతుందో, ఎప్పుడైతే ఇట్లా లైట్ వచ్చి ఎమిట్ అవుతుందో అప్పుడు దీనిపైన ఫోటాన్స్ అనేవి జనరేట్ అవుతాయిరా, ఫోటాన్స్ అనేది పడతాయి, ఓకేనా. సో ఈ ఫోటాన్స్ అనేది ఒక్కొక్క ఫోటాన్ అనేది ఒక్కొక్క ఎలక్ట్రాన్ లాగా తయారవుతుంది అనమాట. అంటే ఏంటి, ఆ మెటల్ సర్ఫేస్ పైన పడ్డ ఫోటాన్ అదే లైట్ ఉంటుంది కదా, ఆ ఎంటైర్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అంటే వాటిని మనం ఫోటాన్ పార్టికల్స్ అని అంటాము. అవి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ సింగిల్ ఎలక్ట్రాన్, ఓకేనా. మెటల్ నుండి సింగిల్ ఎలక్ట్రాన్ అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనమాట. ఇదొక ఎలక్ట్రాన్. సో ఇదే మనకు ఈన్స్టీన్ యొక్క మ్యాటర్ అన్నమాట, ఓకేనా. ద ఎనర్జీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ అంటే హెచ్వి అనమాట ఇది, ఓకేనా. అంటే W + ½ mv², వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, W + ½ mv². W అంటే ఏంటి, ఎజెక్టింగ్ ద ఈక్వేషన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, అంటే ఎప్పుడైతే ఇట్లా పడతాయో మళ్ళీ ఇట్లా ఎజెక్ట్ అయ్యాయి అనమాట. సో ఫోటాన్స్ అది అంటే ఇందులో ఇక్కడ ఉన్న ఫోటాన్స్ ఎలక్ట్రిక్గా కన్వర్ట్ అవుతాయి, ఎలక్ట్రాన్గా సింగిల్ ఎలక్ట్రాన్గా ఆ ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ అవుతాయి. దాన్నే మనము డబ్ల్యూతోని అంటున్నాం అనమాట. అండ్ ఎస్, అండ్ ½ mv² అంటే ఇక్కడ ½ mv² అంటే నేను ఏం చెప్పాను, కైనెటిక్ ఎనర్జీ, దేనంట ఫోటో ఎలక్ట్రాన్ది. సో HV = W + ½ mv². ఇది అనేది ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అన్నమాట, ఈన్స్టీన్ తాత యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. HV = W + ½ mv², ఓకేనా. వచ్చిందా, మనకు చూపెట్టాలా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అర్థమైందా. ఎస్.
అండ్ ఇక్కడ వర్క్ ఫంక్షన్ రా డబ్ల్యూతోని ఓకేనా. ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటాలిక్ సర్ఫేస్. నేను ఒక మెటల్ గీసాను కదరా, అక్కడ ఎప్పుడైతే ఫోటాన్ పడుతుందో ఆ ఫోటాన్ అనేది కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రాన్, అది ఎజెక్ట్ చేయడానికి అంటే ఇక్కడ పడ్డ ఫోటాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్ అయింది అనేది మనకి ఇక్కడ వర్క్ ఫంక్షన్ అన్నమాట ఓకేనా. టు రిమూవ్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఓకేనా, దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అని అంటాము. అంటే హెచ్వి అంటే తెలుసు కదా మనకి ఫోటో ఎలక్ట్రాన్ అనమాట హెచ్వి అంటే. సో దట్స్ అబౌట్. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, డబ్బా కొట్టి పెట్టినాం అలా ముందే. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ బిలో విచ్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ పాసిబుల్. అంటే ఒక మినిమం అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఎందుకు? ఆ లైట్ ఎనర్జీ అయితే ఎప్పుడైతే పడి రేడియేట్ అవుతుందో అంటే ఆ మెటల్ అనేది హీట్ కావాలన్నమాట ఓకేనా. ఇన్సిడెంట్ రేడియేషన్ బిలో విచ్ నో అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రాకముందుకి వచ్చేది మనకి మినిమం ఫ్రీక్వెన్సీ అనమాట, దాన్ని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాము. సో W0 ఈక్వల్స్ హెచ్ ఈ అదే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఒకటి అనమాట. ఇదేంటి స్టాపింగ్ పొటెన్షియల్ అనమాట. ఇట్లుంటే జస్ట్ ప్రివెంట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ రీచింగ్ ద కలెక్టర్కి రీచ్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేయడమే మనం ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అని అంటాము. సో W+12mv² ఓకేనా. ఇది మనకి టోటల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. 1 ఎలక్ట్రిక్ వోల్ట్ తెలుసు కదా, 1.60 అంటే 10⁻⁻⁹ కూలమ్స్. ఎన్నిసార్లు చదువుకున్నాం రా చెప్పురే, ఎన్నిసార్లు చదువుకున్నాం ఎప్పుడు, చాలా టైమ్స్ కదా. సో ఇదన్నమాట స్టోరీ. సో మీకు ఈ ఇన్స్టెంట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం రావాలి, ఇది గుర్తు రావాలన్నప్పుడు హెచ్వి ఈక్వల్స్ టు డబ్ల్యూ నథింగ్ బట్ హెచ్ W+12mv² గుర్తు రావాలి ఓకేనా. నిద్ర లేపడినా ఇదే చెప్పాలి. ఫోటో ఎలక్ట్రిక్ ఇన్స్టెంట్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హెచ్వి ఈక్వల్స్ టు W+12mv². ఏం నాకు ఇక్కడ హెచ్వి ఉంది, నువ్వేంది హాఫ్ అంటున్నావు డబ్ల్యూ అంటున్నావు అంటే W ఈక్వల్స్ టు ఇదే కదరా, అది మరి మెదడు ఇదే పెట్టుర్రి, అట్లయితే నేను ఉంటుంది. స్నెల్స్ లా అంటే ఏంటి, sin I/sin R ఈక్వల్స్ టు μ2/μ1 అంటే నథింగ్ బట్ 1μ2 అనమాట. క్రిటికల్ యాంగిల్ అంటే μ ఈక్వల్స్ టు 1/sin C అనమాట. న్యూమరికల్ అపర్చర్ ఫార్ములా ఇది. సో దీస్ ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నౌ సూపర్ కండక్టర్స్ ఎప్పుడు వచ్చాయంట, 1911లో. ఎవరు, కామెర్లింగ్ డిస్కవర్ చేసినారంట. అది మెర్కురీలో మనకి ఇది అనేది అబ్జర్వ్ చేసినారంటారా వాళ్ళు. అండ్ ఇక్కడ మెర్క్యూరీ యొక్క వాల్యూ ఎంత అంట, లైక్ 4.2K అన్నమాట ఓకేనా, 4.2K. అండ్ వెన్ R ఈక్వల్స్ టు 0 ఇన్ ఏ మెటీరియల్ ఆర్ ఏ మెటీరియల్ హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ 0, దాన్ని మనం సూపర్ కండక్టర్ అంటాం రా. ఇంకో మీరు ఒక చెప్పండి రా నాకు, ఎలక్ట్రిక్ కరెంట్ ఇంకో అసలు కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. అది ఎందులో ఫ్లో అవుతాయి, కండక్టర్, ఇన్సులేటర్స్, ఇంకా చెప్పండి సెమీ కండక్టర్స్. బట్ ఇక్కడ నేనేమంటున్నా, సూపర్ కండక్టర్ అంటున్నా. కండక్టర్ అంటే ఏంటి, సమ్ రెసిస్టెన్స్ ఈజ్ దేర్, బట్ సూపర్ కండక్టర్ అంటే ఏంటి, దానికి మించిపోయింది అనమాట. అంటే ఇంకా సూపర్గా లైక్ ఎట్లా కండక్ట్ చేయాలంటే కరెంట్ ఒక్కసారి దెబ్బకి ఇల్లు వేలిపోవాలి అట్లా ఉంటుంది అనమాట. కండక్టర్ అంటే అట్లా, సూపర్ కండక్టర్ అంటే అట్లా కండక్ట్ చేయాలి. అంటే రెసిస్టెన్స్ అనేది 0 ఉండాలి. రెసిస్టెన్స్ అనేది 0 ఉంటే మోర్ కరెంట్ ఫ్లో కదరా, అంతే కదా. కరెంట్ ఫ్లో ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, వెన్ ద రెసిస్టెన్స్ ఈజ్ లెస్ కదా, అవునా సౌతురా. ఎస్, ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు మనకి కరెంట్ అనేది ఫ్లో అనేది ఎక్కువ అవుతుందిరా. మీరు ఓమ్స్లో చదువుకున్నారా, V/I. ఇంకో నేను చెప్తాను, I ఈక్వల్స్ టు V/R కదా. సో ఏంటంటే ఇక్కడ V/R అంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో, ఎప్పుడు ఇంక్రీజ్ అయితే వెన్ రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజెస్. అదే రెసిస్టర్ 0 ఉందనుకో ఈ కరెంట్ అనేది సీదా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతా అంటది ఇక నేను అట్లా అన్నమాట. సో దట్స్ అబౌట్ దిస్ అన్నమాట. సో రెసిస్టెన్స్ అనేది 0 ఉంటే అది మోర్ కరెంట్ అనేది సూపర్గా కండక్ట్ అవుతుంది, అదే సూపర్ కండక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ ఆర్ క్రిటికల్ టెంపరేచర్ అంటే ద టెంపరేచర్ అట్ విచ్ రెసిస్టెన్స్ అనేది 0 ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ మనం క్రిటికల్ ఆర్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అని అంటాం అనమాట. సో సూపర్ కండక్టర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది, అట్లయితేనే అది అనేది సూపర్ కండక్టర్ అనేది సూపర్గా కండక్ట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అనమాట, అంటే విచ్ డు నాట్ అట్రాక్ట్ బై ద మ్యాగ్నెట్. ఓకేనా. అండ్ ది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సూపర్ కండక్టివిటీ స్టేట్ని డిస్ట్రాయ్ చేస్తాను అనమాట, దాన్నే మిస్సినర్ ఎఫెక్ట్ అని అంటాము. సో దట్ ఈజ్ అబౌట్ ద సూపర్ కండక్టర్స్. సో అసలు ఎక్కడ యూజ్ చేస్తాం అక్క ఈ సూపర్ కండక్టర్స్ని అంటే, ఎస్రా దాట్ కెన్ బి యూజ్డ్ ఇన్ లో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మెమొరీ చిప్స్. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ చిప్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ యాజ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. ఓకేనా, అక్కడ మనం ఈ సూపర్ కండక్టర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుందిరా, దాన్నే మనం సూపర్ కండక్టర్ అని అంటాము. సూపర్గా కండక్ట్ చేస్తుంది అక్కడ, మరి సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ అనమాట. సో దట్స్ అబౌట్ సూపర్ కండక్టర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లేజర్. లేజర్ లైట్ కొనుక్కున్నారా ఎప్పుడన్నా జాతరలలో? మళ్ళా లేజర్ లైట్ రా, లేజర్ లైట్ ఒక పాయింట్లో ఎక్కువ లైట్ వస్తుంది చూడండి, ఒక్కటే పాయింట్ లేజర్ లైట్ రా. గూగుల్లో ఒకటి చూడండి వస్తుంది. లేజర్ అంటే ఏంటి? ఏముందక్క? లైట్. ఎస్ రా, అదొక కైండ్ ఆఫ్ లైట్. బట్ దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా, అడిగితే అడగొచ్చు. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో దిస్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ దిస్ లేజర్. సో దీన్ని చూద్దాం, అసలు లేజర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మోనోక్రోమాటిసిటీరా, అంటే సింగిల్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అన్నమాట, కొహరెంట్గా ఉంటుంది అండ్ హై ఇంటెన్సిటీ. ఇప్పుడు లేజర్ లైట్ నువ్వు ఇట్లా పట్టుకొని ఒక దగ్గర ఇట్లా దాన్ని క్లిక్ చేస్తాం అనుకోరు, అది ఒక్కటే దగ్గర అంటే అంతసేపటి వరకు అంటే హైలీ డైరెక్షనల్, ఒక్కటే డైరెక్షన్లో మోర్ ఇంటెన్సిటీతో ఒక్క దగ్గర మనకు ఇట్లా బ్లింక్ ఆఫ్ ఇట్లా ఒక డాట్ వస్తుంది కదా, రెడ్ కలర్ డాట్. అందుకని మీకు ఇక్కడ రెడ్ కలర్తో గీస్తున్నా. సో ఆ డాటే అనమాట దానికి మోనోక్రోమాటిక్, అంటే సింగిల్ డైరెక్షన్లో పోతుంది, కోహరెంట్గా ఉంటుంది అండ్ హై ఒక్కటే డైరెక్షన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అనమాట, అక్కడ కరెక్ట్గా అక్కడనే పడుతుంది అండ్ దానికి హై ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. సో దట్స్ వాట్ అనమాట దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. అండ్ మనకి లేజర్ అనేది దీని యొక్క ప్రిన్సిపల్ అనేది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనమాట, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనమాట. అసలు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అక్క ఏంటిది అక్క అంటే, ఎస్రా ఉన్న ఇక్కడనే ఉన్నా చెప్తాను ఆ ఊరు. దీనికి ఇంకో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎమిషన్స్ ఉంటాయిరా, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అది ఏంటిదంటే ఒక ఆటం తీసుకోండి, లైక్ ఒక ఆటం అంటే మనకు కనిపించదు కదా, ఒక ఆటం అంటే ఎస్రా మనకు కనిపించదు, జస్ట్ అజ్యూమ్ దట్ దేర్ ఈజ్ ఏ ఆటం, రైట్? ఓకే, ఎప్పుడైతే ఆ ఆటం అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందో ఇట్ గెట్స్ ఎగ్జైటెడ్ టు ద హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఇంకో ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనుకోండిరా, ఓకేనా, ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఇది లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఆటము, సో ఇక్కడ కింద ఉన్నాయనుకోండి కొన్ని ఆటమ్స్, అప్పుడు ఎప్పుడైతే ఒక ఆటం అనేది ఎనర్జీని గెయిన్ అయితేదో అంటే లైక్ ఎనర్జీ అనేది వచ్చిందనుకో దానికి, ఇక్కడ చూడండి, వెన్ ఆటమ్ అబ్జర్వ్స్ ఎనర్జీ ఇట్ గెట్స్ ఎగ్జైటెడ్ టు ద హయ్యర్ లెవెల్. అప్పుడు ఏమవుతుందంట, హయ్యర్ లెవెల్కి ఎగ్జైట్ అవుతుందంట. సో ఇక్కడ ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో ఆ ఎనర్జీ వచ్చిన తర్వాత ఇట్లా ఎగ్జైట్ అయిపోతాయి అన్నమాట. అండ్ అది ఏంటి అంట మళ్ళీ ఒక కొంచెం టైం వరకే, అంటే వాటికి ఎనర్జీ ఎంత ఉంటుందో అంత కొన్ని నానో సెకండ్స్ అన్నమాట రా, షార్ట్ టైం. అంటే ఎంత నానో సెకండ్స్ అంటే వెరీ 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 షార్ట్ టైం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు అక్కడ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయిన ఆటం ఉంటుంది కదా, ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని రీచ్ అయిన ఇక్కడ నుండి ఇట్లా పోయింది, ఇక్కడ ఉన్న ఆటం ఉంటుంది కదా, సో అది మళ్ళీ అనేది it is returns to its lower state. ఓకేనా, బై ఎమిటింగ్ ఏ ఫోటాన్. ఏంటంట వేరే కలర్తో ఇండికేద్దాం, ఇది ఒక ఫోటాన్ అనుకోండి. ఓకేనా, పి అంటే ఫోటాన్, ఎమిటింగ్ ఏ ఫోటాన్. ఇది అనేది మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అన్నమాట. ఎప్పుడైతే ఒక ఆటమ్కి సఫిషియంట్ ఎనర్జీ వచ్చినప్పుడు అది అనేది ఎగ్జైట్ అవుతుంది ఎక్కడికి, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి. అండ్ ఇక్కడ కొద్దిసేపు ఉండి అంటే వెరీ నానో సెకండ్స్, వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉండి మళ్ళీ కిందికి వస్తుంది బై ఎమిటింగ్ ద ఫోటాన్. అదైతే మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అన్నమాట. అంటే ఏంటి, E1 వచ్చేసి అదే చెప్పిన కదరా, ఇది అనేది E1, ఇది అనేది E2 అనమాట. E1 అనేది లోయర్ ఎనర్జీ స్టేట్, ఇది అనేది హైయర్ ఎనర్జీ స్టేట్. ఇట్లా వచ్చి మళ్ళీ కొద్దిసేపు ఉండి ఇట్లా వచ్చి అక్కడ మనకి ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుంది.
సో దట్స్ వాట్ ది స్పాంటేనియస్ ఎమిషన్. బట్ మనకు లేజర్ అనేది స్పాంటేనియస్ ఎమిషన్ కాదు, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో నౌ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో చూద్దాము, ఓకేనా. సో నౌ లెట్స్ సీ వాట్ డస్ ఇట్ మీన్, ఓకేనా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే చెప్పిన కదా, ఇట్లా గీసి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అదే యాటము ఎనర్జీ వస్తుంది, ఇక్కడ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ E2, ఇది E1. సో ద ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే ఎక్స్టర్నల్గా మనం ఎనర్జీ అనేది అప్లై చేస్తాము టు స్టే ద ఎలక్ట్రాన్ అట్ E2 అట్ హైయర్ ఎనర్జీ స్టేట్, సో దట్ ద ఎలక్ట్రాన్ విల్ స్టే ఫర్ మోర్ టైం. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఆటం ఉందా, ఇట్లా ఎనర్జీ సఫిషియంట్ ఎనర్జీ రాగానే ఉరుకుతుందా ఇక్కడ హైయర్ ఎనర్జీ లెవెల్కి. E2 అంటే ఏంటిది, హైయర్ ఎనర్జీ లెవెల్ కదా. అక్కడ పోయిన తర్వాత ఈ పీరియడ్ ఆఫ్ ఇక్కడ ఈ టైంలో ఇది ఏమైంది, కొద్దిసేపే ఉంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఎందుకంటే దానికి సఫిషియంట్ ఎనర్జీ లేదు కదా. నానో సెకండ్స్ ఆఫ్ టైం రా, కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం, నానో సెకండ్స్. అప్పుడు ఏంటి, ఇక్కడికి రీచ్ అయిన యాటము ఇక్కడ కొద్దిసేపు ఉంటుంది అన్నమాట. ఒక కొంచెం స్పెసిఫిక్ టైం వరకు ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఒక స్పెసిఫిక్ టైం వరకు మనకు అనేది ఉంటుంది. సో అది ఎందుకు, డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇట్లా ఎక్స్టర్నల్గా అంటే బయట నుండి మనం కొంచెం ఎనర్జీ, వోల్టేజ్ ఆర్ కరెంట్ ఇట్లా అప్లై చేస్తాం అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంట, ఇక్కడ కొద్దిసేపు ఉండడానికి దానికి ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట. సో అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అన్నమాట. సో దట్ ద ఎలక్ట్రాన్ విల్ స్టే ఫర్ మోర్ టైమ్. సో దిస్ ఈజ్ నౌ ద లేజర్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. దీనిపైన కాదు. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లేజర్ లైట్, ఓకేనా. లేజర్ అంటే అర్థమైందా, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఎట్లా, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోరు, ఓకేనా. ఏడుంది, HV ½ mv², కైనెటిక్ ఎనర్జీ ప్లస్ W, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ మొత్తం మోడర్న్ ఫిజిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. లైట్ థీరీస్ కదా, అట్లా ఉంటాం మనం అంతోని. సరే, ఇప్పటి వరకు దాన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా నన్ను అడగాలనిపించినా, ఇంకేమైనా అర్థం కాకపోయినా, అసలు ఇది ఇట్నే ఎందుకు ఉంటుందని అడగాలనుకున్నా, అసలు నేను నోట్స్ పెట్టక్క అని అడగాలనుకున్నా, కింద మనకు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండిరా. Then let me know if you have any further more doubts or need any more clarifications on particular topic. Let's discuss. And if you have any doubts, comment down below. Until then, stay tuned guys. Bye guys.